హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై కోసం బెండకాయల్ని కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బెండకాయలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే మొత్తం సిమ్లోనే చేయాలి, ఎందుకంటే బెండకాయ ముక్కలు మాడిపోతే చిన్నగా అయిపోయి బ్లాక్ అయిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఫ్రై కూడా అవసరం లేదు. నేను కట్ చేసుకున్న ముక్కల్ని సగం వేసి అయితే వేయించుకున్నాను, మిగతా సగాన్ని కూడా ఇందులో వేసి వేయించుకున్నాను. చూడండి, ఇదైతే ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి మాత్రమే చేయాలి. కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేనైతే ఇంకా మిగిలిన ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలని కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, కొంచెం మంచిగా దూరగా వేగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎన్ని పల్లీలు కావాలో అన్ని, ఎక్కువ తినేయడం ఇష్టం ఉండే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇంకా మిగిలిన ఆయిల్ని అయితే పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ కర్రీకి సరిపడా ఉంచేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఇంకా మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని పల్లీల్ని అన్నిటినీ పోపులోకి అయితే వేస్తున్నాను. ఈ పోపు దానికి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ కారాన్ని కూడా యాడ్ చేశాను, తర్వాత ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలపాలి. కారం, ఉప్పు, మసాలా అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ